ఇప్పుడు యాక్చువల్లీ మనం వెళ్ళిన దారేనంట. ఇప్పుడు ఎలా అయితే వచ్చాను నేను. సో దారి చూసారు ఎలా ఉందో. ఇది ప్లాన్లో పెట్టుకోవడమే వరస్ట్ అనమాట. అసలు ఇది వాటర్ ఫాలే కాదు, జస్ట్ ఏదో చిన్న దారి అయితే కాడుతుంది. సో ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ దగ్గరలో మనకి ఏవైతే చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయో వాటిని చూడడానికి అయితే వెళ్తాము. ప్రజెంట్ మనం వచ్చేసి మందసలో అయితే ఉన్నాము, కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ వచ్చేసి మందస అనమాట. సో ఇప్పుడు మనం రైడ్కి అయితే వెళ్ళాలి. రైడ్కి వెళ్తే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందంట. సో ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత వేరే వాటికి అయితే వెళ్దాము. ఇక్కడైతే బుక్ అయిపోయాం అనమాట. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు బ్రిడ్జ్ని. సో మనం వెళ్ళాల్సింది ఎక్కడికి అనమాట, అక్కడ హిల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళాలి. సో ఇప్పుడు దీన్ని దాటుకుంటూ వెళ్ళాలి. బండి ఎక్కడైనా ట్రబుల్ ఇచ్చేస్తుందని భయం వేస్తుంది నాకు. ఇప్పుడైతే మనం ఒక మట్టి రోడ్లోకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఒక్కసారి వ్యూస్ అయితే చూపిస్తాను చూడండి. ఇంకా మనం కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. అది కూడా బండి కొంచెం వరకే వెళ్తుంది, అక్కడి నుంచి మనం నడుచుకొని అయితే వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్ అనేది రాంగ్ అయితే చూపించేస్తుంది. సో గూగుల్ మ్యాప్స్ అనేది నమ్మకండి. ఇక్కడ ఒక చిన్న విలేజ్ అయితే ఉంటుంది, ఆ విలేజ్ దగ్గరకు వచ్చి అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఎటు వెళ్ళాలి ఏంటనేది. సో ఒకసారి అయితే మీకు వ్యూస్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో మన బైక్ అయితే ఇక్కడ అయితే పార్క్ చేశాను. ఇక్కడ కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. నాకు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి దారి అయితే తెలియట్లేదు. ఇక్కడ నుంచి చిన్న దారి అయితే ఉంది, ఇలాగైతే వెళ్ళొద్దాం మనం ఒకసారి. సో ఒంటరిగా రావడం అనేది డేంజరే, ఎందుకంటే ఇది మందసా సైడ్ అనమాట. ఇక్కడ ఎక్కువగా ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి. సో నేనైతే ధైర్యం చేసి అయితే వస్తాను. ఇక్కడైతే ఫార్మింగ్ అయితే చేస్తున్నారు అనుకుంటా, ప్రజెంట్ ఎవరు ఏం చేయట్లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా చాలా పెద్ద కొండలు అనమాట, మనకు అలా కనిపిస్తున్నాయి. కానీ అండ్ వీటి బ్యాక్ సైడే మనకు మహేంద్రగిరి అయితే ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి అయితే మనకు వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు. సో మళ్ళీ మనం మందస వెళ్ళి మందస నుంచి గొప్పలి అలా అయితే వెళ్ళాలి. అండ్ ఆ చివరి అయితే టవర్ అయితే ఉంది, బట్ ఇక్కడ నాకు సిగ్నల్స్ అయితే లేవు. మేబీ అది బేసిన్ అనుకుంటా. సో చూస్తాను కదా, ఇదనమాట లొకేషను. సో ఒకసారి ఇలా అయితే వెళ్ళి చూద్దాము, మనకు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి లేదో. కనిపిస్తున్నాయి కదా పాకలు, అవి వచ్చేసి వాళ్ళు స్టే చేయడానికి అనమాట. ఇక్కడ పనికి వచ్చినప్పుడు కానీ లేదంటే పశువులు ఉన్నాయన్నమాట, అక్కడ పశువుల దగ్గర కానీ వచ్చినప్పుడు అక్కడ స్టే చేస్తుంటారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని మొక్కలు అయితే కనిపించాయి. ఇవి వచ్చేసి దుంపలు అనమాట, శామకూర దుంప అంటారు కదా. సో ఆ మొక్కలు అనమాట, ఇలా గొట్ల అయితే వేసుకున్నారు. ఇవి వేసుకున్నారు లేదంటే వాటికి అయ్యే మొలిచాయో తెలియదు, కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి. అంటే మనం వచ్చేసి మనం వరి ఎలా నాటుతాం, ఎక్కువ వాటర్ పెట్టి నాటుతాం కదా. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండదు కదా, సోర్స్ అనేది. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి కొంచెం అంటే చదును చేసి దాంట్లో కొంచెం వాటర్ పట్టి అప్పుడైతే మనకి ఇలా అయితే పెట్టారనమాట. సో ఇక్కడైతే ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. మొత్తం చూడండి ఒకసారి, ఎవ్వరూ లేరు ఇక్కడ. లోపలికి ఒక కొన్ని పశువులు అయితే ఉన్నాయి అంతే, ఇంకెవరు లేరు ఇక్కడ. చాలా టెన్షన్గా అయితే ఉన్నాను, ఎందుకంటే ఎవరు లేరు కదా, ఒక్కనే ఉన్నాయని చెప్పేసి. బట్ కొంచెం ఇప్పుడైతే ఊపిరి పీల్చుకోవడానికి అయితే అయింది. ఆ చివరి ఒక ముసలి తాత అయితే కొన్ని కట్టెలు అయితే తీసుకొస్తున్నారు, చూసారు కదా. సో ఇప్పుడు కొంచెం ధైర్యం అయితే వచ్చింది నాకు, ఎందుకంటే ఇంకా వాటర్ ఫాల్స్ కనిపించలేదు. ఎంత లాంగ్ అయితే వస్తున్నాను లోపలికి, బట్ కొంచెం భయం అయితే వేసింది. ఇట్లా అయితే వెళ్తున్నాను, ఎందుకంటే ఇటే దారి చూపిస్తుంది. దారి చూపించడం ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకు సిగ్నల్స్ లేవు, బట్ ఖాళీ బాట ఉంది కదా, ఆల్రెడీ ఎవరో వెళ్ళింది. సో దాని బాట అంటే వెళ్ళిపోతున్నాను నేను. అమ్మో ఇక్కడి నుంచి మరీ దారుణంగా ఉంది కదా దారి, ఎవరో లేరు అసలు, చాలా భయంకరంగా ఉంది. చూసారు ఎలా ఉందో దారి. అసలు ఇది దారేనా లేదంటే వాటర్ బాట? ఇక్కడి నుంచి అయితే దారి లేదు, నేనైతే తప్పిపోయాను. సో ఇది కదా వాటర్ ఫాల్స్కి దారి. మేబీ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కొంచెం సౌండ్ అని వస్తుంది, బట్ సౌండ్ కూడా రావట్లేదు అనమాట.
సో ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. అక్కడ తాతగారు ఉన్నారు కదా, తాతగారిని అడుగుదాం ఒకసారి ఏమంటారు. దొరికిపోతాయి. ఇటేనా? ఇటే ఆ దారి ఉంది, దారిలో కనబడతాయి. వాటర్ వస్తుందా? కనబడతాయి. ఈ చిన్న దారి ఉంది, ఎలాగని శోభండి వెళ్ళాలి అక్కడికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళి గాయస్ ఇప్పుడు మనం వెళ్ళిందేనంట. ఇప్పుడు యాక్చువల్లీ మనం వెళ్ళిన దారేనంట, కాకపోతే మొత్తం అదేంటది మొత్తం తప్పులు వచ్చేసి రాళ్ళు ఎక్కువ ఉండి అసలు దారిలోనే లేదు అది. ఇప్పుడు తాతగారిని అడిగాను, ఆయన అయితే చెప్తున్నారు అదే దారి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అతనికి వినపడట్లేదు సరిగా. సో నేను చాలా టైం తీసుకున్నాను అతని దగ్గర అడిగి ఫైనల్గా ఇలా సైక్ చేస్తే వాటర్ పడుతుంది కానీ చెప్పేసి సైక్ చేస్తే అప్పుడు చెప్పారనమాట అదే దారి అని చెప్పేసి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఇది మన ఆంధ్ర అయినా సరే ఇక్కడ వీళ్ళకి తెలుగు రాదు, ఒరిస్సాలోనే మాట్లాడతారు. అంటే బార్డరే ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ అటువైపు నుంచి ఒడిస్సా బార్డర్ నుంచి మన ఆంధ్రాకి వచ్చినా సరే అటువైపు ఒడిస్సా వాళ్ళు ఒడిస్సే మాట్లాడతారు, తెలుగు మాట్లాడరు. బట్ మన ఆంధ్రాలో ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఒరిస్సా మాట్లాడతారు. అది సిచ్యువేషన్ ఇక్కడ. చూద్దాం, వెళ్తున్నా. ఇప్పుడు ఎలా అయితే వచ్చాను నేను. సో దారి చూసి ఎలా ఉందో అసలు ఇంత మూలన ఈ తాతవారు ఒక్కరు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. చూడండి అసలు ఎక్కలేమన్నమాట వీటిని. అమ్మా చాలా దారుణంగా ఉంది. చిన్నగా సౌండ్ అయితే వస్తుంది. గాయస్ అసలు ఈ వాటర్ ఫాల్స్ నేను అసలు రికమెండే చేయను, అసలు దారి బాగాలేదనమాట. నా భయం ఏంటంటే ఇలాంటి తుప్పుల్లో ఏదైనా పులి కానీ లేదంటే పెద్ద పెద్ద పాములు కానీ ఉంటాయని భయం వేస్తుంది నాకు. వాటర్ సౌండ్ అయితే వస్తుంది కానీ భయం అయితే మామూలుగా లేదు. వచ్చాము ఇంకెలాగా చూద్దాం. ఈ రాళ్ళు కూడా స్లిప్ అవుతున్నాయి. ఓ మై గాడ్, అబ్బా ఈ ముళ్ళు ఒకటి నా హుడ్డి మీద పట్టేసుకుంటున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ చెట్లు ఎలా ఉన్నాయో. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇటు ఒక దారి ఉందన్నమాట. యాక్చువల్ దారి ఇదేనా? ఓరు దేవుడో, మామూలుగా లేదుగా, భయంకరంగా. ఓ మై గాడ్, అసలు వాటర్ లేదు గాయస్. ఇంత కష్టపడి వచ్చినందుకు వాటర్ అయితే లేదు. ఈ మాత్రం దారికి ఇంత దూరం వచ్చాను నేను. చాలా డిసప్పాయింటెడ్ అనమాట. ఎవరు రాకండి, ప్రజెంట్ అయితే ఇది జూలై నెల, సో ఎవరు రాకండి ఈ టైంలో. గాయ్స్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా రాకండి వాటర్ ఫాల్స్కి, అసలు అంత వర్త్ కూడా కాదు. అండ్ ఇంకొకటి, ఇది ప్లాన్లో పెట్టుకోవడమే వరస్ట్ అనమాట. అసలు ఇది వాటర్ ఫాలే కాదు, జస్ట్ ఏదో చిన్న దారి అయితే కాడుతుంది. సో ఈ వాటర్ ఫాల్స్ ఏమొచ్చేది దళసరి వాటర్ ఫాల్స్ అంట. సో ఎవ్వరైతే రావద్దు. ప్రజెంట్ జూలై ఐ థింక్ 18th, జూలై 18th అనమాట. సో దీని అయితే స్కిప్ చేసేయండి. మేబీ ఆగస్ట్ సెప్టెంబర్లో మేబీ ఎక్కువ వాటర్ అయితే వస్తుందేమో. అయినా సరే దీన్ని స్కిప్ చేయడం బెస్ట్, ఎందుకంటే అంత వర్త్ అయితే కాదు ఇది.